ఈ నూతన విద్యా సంవత్సరం మొదలవుతున్న సందర్భంలో ఆర్మూరు డివిజన్ పరిధిలో ఈ ఎన్ని స్కూళ్ళు అయితే ఉన్నాయో వాటి స్కూల్ బస్సులన్నిటికీ కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ అంటే ఫిట్నెస్ వాటి పాఠవ ధృవీకరణ వాటి యొక్క కండిషన్ ఎలా ఉందా అనే దాని మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 230 వాహనాలకి గాను 130 వాహనాల వరకు ఫిట్నెస్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 100 వాహనాలు ఈ 1-2 రోజులలో వస్తాయని ఆశిస్తున్నాము. ఈ స్కూల్ బస్సులు అనేటటువంటి వాటికి ప్రత్యేకమైన నిబంధనలు జీవో 35 మరియు రూల్ 185 ప్రకారం ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా వెహికల్స్కి సంబంధించినట్లయితే డ్రైవర్ యొక్క వయసు 60 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అతను ఏ వాహనాన్ని అయితే నడుపుతున్నాడో ఆ వాహనానికి సంబంధించిన వాహనంపై 5 సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరియు అతను శారీరకంగా దృఢంగా ఉండాలి. అతనికి ఎటువంటి హ్యాబిట్స్ ఉండకూడదు అనేటటువంటిది ప్రాథమికంగా అయితే. రెండవది, స్కూల్ బస్సులకు అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి 325 మిల్లీమీటర్ల హైట్లో ఫస్ట్ స్టెప్ ఉండాలి. కాలేజ్ బస్సులకి వాటి నుంచి ఎగ్జంప్షన్ ఉంది, కానీ స్కూల్ బస్సులకు మాత్రం గ్రౌండ్ లెవెల్ నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తులో ఒక స్టెప్ ఉండడంతో పాటు హ్యాండ్ గ్రాబ్ రైలు ఉండాలి. తర్వాత స్కూల్ బస్సులలో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేటటువంటి, అంటే ప్రమాద సమయంలో ఏదైనా మంటలు వచ్చినట్లయితే వాటిని ఆర్పడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేటటువంటిది ఉండాలి. మరియు అందులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. డ్రైవర్కి లోపల భాగం అంతా కనబడేటట్టుగా కాంకే మిర్రర్ ఒకటి ఉండాలి, ఫిక్స్ చేసి ఉండాలి. తర్వాత సైడ్ మిర్రర్స్, రేట్ మిర్రర్స్ ప్రాపర్గా ఉండాలి. మరియు ఆ వాహనం యొక్క బ్లైండ్ స్పాట్ వాటిని గుర్తించడానికి మరియు పిల్లల యొక్క సేఫ్టీని చూడడానికి బస్సు లోపల ఒక అటెండెంట్ అనేటటువంటిది కూడా చాలా తప్పనిసరి. ఆ అటెండెంట్ పిల్లలు చేతులు బయటకు పెట్టకుండా, బస్సుకి కంప్లీట్గా హారిజాంటల్ గ్రిల్స్ ఉండాలి చుట్టూతా, పిల్లలు తల చేతులు ఇట్లాంటివి బయట పెట్టకుండా ఉండడానికి. మరియు వర్టికల్ స్టాంచెన్స్, వాళ్ళు బస్సులో గ్రాబ్ చేయడానికి పట్టుకోవడానికి వర్టికల్ స్టాంచెన్స్, మరియు అట్లాగే బుక్స్ ఎక్కడ పడితే అక్కడ వాడేసి అవన్నీ కూడా డిస్టర్బ్ లేకుండా ఉండడానికి స్కూల్ బ్యాగులు పెట్టుకోవడానికి సీట్ల కింద ర్యాకులు ఏర్పాటు చేసి ఉండాలి. సో ఇవన్నీ కూడా మామూలుగా కొత్త వాహనాలన్నిటికీ కూడా బాగానే ఉంటున్నాయి. పాత కొన్ని స్కూల్ బస్సులకి వీటి అరేంజ్మెంట్ కొన్ని లేని వాటికి చేసుకొని అన్నీ రిపేర్కి వస్తున్నాయి. అలాగే వాటికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సిస్టమ్, లైట్స్ అయితేనేమి, బ్రేకింగ్ సిస్టమ్ అయితేనేమి, స్టీరింగ్ సిస్టమ్ అయితేనేమి అన్నీ కూడా చాలా ప్రాపర్గా ఉండాలి. అలాగే స్కూల్ పిల్లలు, బస్సులో ప్రయాణిస్తున్నటువంటి స్కూల్ పిల్లల జాగ్రత్త ధ్యేయంగా స్కూల్ బస్సుల డ్రైవర్లు కూడా చాలా ఓపికతోని ఇతర వాహనాల వలె కాకుండా వాళ్ళ పిల్లల్ని, అందులో ప్రయాణిస్తున్న పిల్లల్ని కూడా తమ పిల్లలుగా భావించి వారికి తగినటువంటి సూచనలు, సలహాలు చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని కంట్రోల్లో పెడుతూ ఎవరైనా ఏదైనా డిస్టర్బ్ చేసే విధంగా ఉంటే కనుక వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేస్తూ ఈ విధంగా ఆ స్కూల్ అని, ఎందుకంటే ఇంటి నుంచి బయలుదేరిన పిల్లాడికి మొట్టమొదటగా కలిసేది బస్సు డ్రైవర్ మాత్రమే. సో అతను అటెండెంట్ కూడా చాలా జాగ్రత్తగా పిల్లల్ని స్కూల్స్కి ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సిందిగా ఈ ఆర్మూరు డివిజన్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. ఎందుకంటే పోయిన విద్యా సంవత్సరంలో ఇంతవరకు కూడా ఒక్క కేసు, ఎటువంటి అంటువార్డ్ ఇన్సిడెంట్ జరగకుండా పిల్లలందరినీ క్షేమంగా తరలించారు. అదేవిధంగా ఈ సంవత్సరం మళ్ళీ రాబోయే విద్యా సంవత్సరాలన్నింటిలో కూడా అలాంటి క్షేమంగా పిల్లల్ని తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తారని ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి రోడ్డు భద్రతా నియమ నిబంధనల గురించి తెలియజేయడం జరిగింది. జీవో 35లో ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ అయితే పొందుపరిచారో అవన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి వాళ్ళకి వివరించడం జరిగింది. అలాగే మామూలుగానైతే ఇతర కమర్షియల్ వాహనాలకు ఫిట్నెస్, కొత్త బండి అయితే కనుక మొదటి 8 సంవత్సరాలు, 2 సంవత్సరాల వరకు ఫిట్నెస్ ఇస్తారు. కానీ ఈ స్కూల్ బస్సులకి మాత్రము ఎంత కొత్త వాహనమైనా సరే దానికి 1 సంవత్సరం మాత్రమే ఫిట్నెస్ ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కూడా కట్టుకొని మే 15th కల్లా వీటి ఫిట్నెస్ ఏ సమయంలో తీసుకున్నా మే 15కి వీటి ఫిట్నెస్ అయిపోతుంది. కాబట్టి మే 15 నుంచి మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యే వరకు జూన్ 12, 13 తారీఖు కల్లా అన్ని బస్సులు ఫిట్నెస్ చేసుకోవాలి. ఒకవేళ ఫిట్నెస్ లేకుండా వాహనం నడిపినట్లయినా, లేకపోతే వాహనంలో సీటింగ్ కెపాసిటీకి మించి పిల్లల్ని తరించినట్లయినా కానీ మా తనిఖీలలో ఈ తర్వాత మేము ఈ జూన్ 12 తర్వాత ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ సందర్భాల్లో ఒకవేళ ఓవర్లోడింగ్తో కానీ, ఫిట్నెస్ లేకుండా కానీ, పర్మిట్ లేకుండా కానీ, వాహనానికి ట్యాక్స్ లేకుండా కానీ, ఇన్సూరెన్స్ లేకుండా కానీ వాహనాన్ని నడిపినట్లయితే అటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేయడంతో పాటుగా ఆ స్కూల్కి ఉన్నటువంటి రికగ్నిషన్ రద్దు చేయడం జరుగుతుంది. చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ స్కూల్ యాజమాన్యం కానీ అందరూ కానీ గమనించాల్సిన విషయం ఇది. అలాగే ఇందులో పేరెంట్స్కి కూడా చాలా బాధ్యత ఉన్నది. పేరెంట్స్ కూడా ప్రతి
నెల స్కూల్కి వెళ్ళి స్కూల్ బస్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుందా, దానికి తగినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు గమనించాలి. వాళ్ళ బాధ్యత కూడా ఉంది. ప్రతి స్కూల్ బస్సులో ఒక కంప్లైంట్ బుక్ కూడా కంపల్సరీగా పెట్టాల్సి ఉంటుంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ బుక్లో నోట్ చేసి ఆ కంప్లైంట్ బుక్ను మేము కానీ స్కూల్ యాజమాన్యం కానీ తనిఖీ చేసి దానికి తగినటువంటి రెమెడియల్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాలకు వాడే వాహనాలన్నింటికీ కూడా ఫిట్నెస్ అవసరం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఎల్లో నంబర్ ప్లేట్ ఉన్న ప్రతి బండి కూడా అది కమర్షియల్ వాహనం కింద గుర్తిస్తారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలు అంటారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నిటికీ ఫిట్నెస్ కంపల్సరీ. ఇందాక చెప్పినట్టు కొత్త బండి కొనుక్కొని దానికి పర్మిట్ తీసుకొని కొత్త బండి కనుక ఒక గూడ్స్ బండి అనుకోండి, అది వాడుతున్నట్టయితే మొదటి 8 సంవత్సరాల వరకు 2 సంవత్సరాల ఫిట్నెస్ వస్తుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం రీన్యువల్ ఉంటుంది. అట్లా ఆటో రిక్షా నుంచి మొదలుకొని హెవీ గూడ్స్ వెహికల్, మామూలుగా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల వరకు కూడా ఫిట్నెస్ అనేటటువంటిది తప్పనిసరి. కమర్షియల్గా నడిచే ట్రాక్టర్, ట్రైలర్లైనా ఎటువంటి వాహనమైనా వాటికి ఫిట్నెస్ తప్పనిసరి.